సో నా అబ్జర్వేషన్లు ఏంటంటే ఎట్లాంటి వాడికైనా మాయ పట్టుకుంటుంది. నేను చూస్తున్నా కొన్ని సంవత్సరాల నుంచి. ఎవరైతే మెలకువలో, నిద్రలో, కళలో కూడా ఎరుకలో ఉంటారో వాళ్ళకే మాయ పట్టుకోదు. ఇంకా మిగతా వాళ్ళందరూ పట్టుకుంటుంది. అలాగని తప్పులు ఏమీ లేవు, కానీ సఫరింగ్ స్టార్ట్ అయింది. అంటే బాధ ఎంటర్ అవుతుంది, అటాచ్మెంట్ ఎంటర్ అవుతుంది, ఒక రకమైన ఎగ్జైట్మెంట్ వస్తుంది లైఫ్లో, సర్ప్రైజ్లు వెంట పడతారు, లేకపోతే మనసు ఎప్పుడు ఒకదాన్ని కోరుకుంటూ ఉంటుంది. పర్టికులర్లీ అది నీ ఆధీనంలో ఉంటే పర్వాలేదు. ఎగ్జాంపుల్, నీకు టీ తాగాలనిపించింది అనుకో, ఇదంత పెద్ద డేంజరస్ మాయ కాదు, నీ పరిధిలో ఉంది. నువ్వు తాగితే తాగు, లేకపోతే లేదు. నువ్వు చేసుకొని కూడా తాగొచ్చు. కానీ ఒక వ్యక్తి మీద ఇష్టం కలిగింది అనుకో, అది నీ పరిధిలో లేదు, ఇప్పుడు అది ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ పర్వ్యూ. అక్కడ ప్రాబ్లం వస్తుంది. నాట్ ఓన్లీ దట్, రకరకాలవి. అంటే మన యొక్క స్థితి కొంచెం ఉల్టా పల్టా అని చేస్తుంది మాయ. మన థాట్ ప్రాసెస్ని అన్నీ వదిలేసి ఒక్క దిక్కు తీసుకెళ్తూ ఉంటుంది అది. అట్లా. సో ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళని మాయ పట్టుకుంది. మాయకు అందరూ లోబడే ఉంటారు అనమాట. సో మాయ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు నువ్వు మనిషికి జస్ట్ ఒక 1 ఇంచ్ దూరంలో ఉంటుంది. 1 ఇంచ్ చచ్చిపోయే వరకు కనిపిస్తుందా? కనబడదు. సో ఎరుక ఉన్నంతసేపు మాయ అనేది 1 ఇంచ్ దూరంలో ఉంటుంది. ఎరుక పోయిందా మాయ వచ్చి భుజం మీద కూర్చుంటుంది అంతే. బతుకత్వం ఓకే. ఏ రోజు నువ్వు మర్చిపోయినావో నీ వివరణ. సో అందుకని రమణ మహర్షి అనేటోడు నువ్వు ఎవరో తెలుసుకో అనేటోడు. తెలుసుకుంటే మాయ పట్టుకోదు. ఇంకా నేను ఒక వనుస గొట్టంగానని తెలుసుకుంటే ఏ మాయ పట్టుకోదు. ఏ సాధించేది ఏమి లేదు, కోల్పోయేది ఏమి లేదని తెలుసుకుంటే ఏ మాయ పట్టుకోదు. ఇక్కడ ఎంట తీసుకుపోయేది ఏమి లేదంటే మాయ పట్టుకోదు. ఎంట తీసుకుపోయేది ఏది లేదని నిజంగా తెలియదు కాబట్టి మనిషి చాక్లెట్ కోసం ఏడుస్తున్నాడు, బిస్కెట్ కోసం ఏడుస్తున్నాడు, చీర కోసం, నగల కోసం ఏడుస్తున్నాడు. ఒక మనిషి నిజంగా తెలుసుకున్నాడు కోల్పోయేది ఏమి లేదని, దాంతో హీస్ ఫ్రీ. మాయ పట్టుకోదు. అయితే మాయ పట్టుకుంది ఓకే పాప, అది అవుట్ వర్షన్, అదే సైడ్ వర్షన్. అది మాయ పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఒకవేళ ఆ పర్సన్ దేని తప్పు అవుతుంది? ఇప్పుడు నేనే ఇక్కడ అనుకున్నా. తప్పులు లేవు. ఓకే, మాయ ఉందా లేదా ఇంతే, తప్పులు ఏం లేవు. మాయ చాలా అందమైంది. మనకి ఈవెన్ పురాణాల్లో ఏం చెప్తారంటే మాయ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ గాడ్ అని చెప్తారు. అవును చెప్తారు, స్పిరిచువల్ పరంగా కూడా చెప్తారు. కానీ నిజంగా పవర్ఫుల్లా? హెల్త్ కంటే అన్హెల్తే నీకు పవర్ఫుల్. నీవు ఆరోగ్యంగా ఉంటే నీకేం తెలియదు. అనారోగ్యం వచ్చినప్పుడే తెలుస్తుంది. కాలు తెలుస్తుంది, మోకాలు తెలుస్తుంది, గొంతు తెలుస్తుంది, లంగ్ తెలుస్తుంది, మూత్రపిండాలు తెలుస్తాయి, తలలో కళ్ళు నీళ్ళు గారుతూ ఉంటాయి, ఆ కళ్ళ చివర్లు దురదలు పెడతా ఉంటాయి, తెలుస్తూ ఉంటుంది అనమాట. అనారోగ్యం వెరీ పవర్ఫుల్, ఇట్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్. ఆరోగ్యంగా ఉందనుకో నీకు చేయి తెలియదు, కాలు తెలియదు. సో మాయ పట్టుకుంటే నీ లైఫ్లో కన్నీళ్ళు స్టార్ట్ అవుతాయి, ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అవుతాయి. నేను కరెక్ట్ అని చెప్పాలని ఒక తత్వం బయలుదేరి. అయితే మాయ ఉన్న లైఫ్ మంచిదా? ఉన్న లైఫ్ చాలా ఎంటర్టైనింగ్, మంచి టైం పాస్ అవుతుంది. పీకేది ఏమి ఉండదు, కానీ టైం పాస్ చాలా అవుతుంది. ఛాలెంజ్ చేయొచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఒకరిని బాధ పెట్టవచ్చు, నువ్వు బాధపడవచ్చు, 10 గ్రాముల దానితో అటాచ్మెంట్ పెంచుకోవచ్చు, అది పోతే ఏడ్చుకుంటూ కూర్చోవచ్చు, నేను ఇది అని స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఏదేదో చేస్తుంది అనమాట. అది ఒక్కసారి మాయలో పడి చాలా కాలం ఉన్న తర్వాత ఆ మాయకు రెస్పాన్స్ దొరికిందనుకో, ఇంకా మాయ ఎప్పటికి విడిచిపెట్టదు. అది చాలా కష్టం. వెరీ రేర్లీ ఇది మాయా అని గుర్తించే వాళ్ళు కొందరు ఉంటారు. ఇట్లా వెరీ రేర్. అది ఎంత మాయ అంటే ఒక సమ్మోహనం అనమాట. అది సెల్ఫ్ డిసెప్టివ్. అది నువ్వు యూ డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ హ్యాపెండ్. రమణ మహర్షి ఒక కథ చెప్తాడు కదా. ఒక అతను పొద్దున్న నిద్రలేసి అద్దం చూసుకుంటాడు, కొమ్ములు ఉన్నాయి. ఆశ్చర్యపోతాడు, అసలు కొమ్ములు ఉన్నాయి ఎట్లా, బయటికి వెళ్తే ఏమవుతుందో ఏమో. సరే కొమ్ములున్నా కూడా నేనైతే మంచివాడినే కదా, జనాలకు కొమ్ములతో ఏం సంబంధం. అందుకని ఊరు వెళ్తే అందరు భయపడి పారిపోతాం. సో మొట్టమొదటి ఏం తెలుసుకుంటాడు తనంటే,
మనుషులు ఎప్పుడు తనను చూడని లేదని తెలుసుకున్నాడు. ఎప్పుడు కొమ్ముల్ని చూశారు. కొమ్ములు ఉంటే పొడుస్తాయి, అంతే, దట్స్ ఆల్. చివరికి ఇతను ఆ ఊర్లో అందరింట తిరిగి చెప్తున్నాడు, నేనేం పొడవను, చిన్నాయన నన్ను చూసి పారిపోతే చిన్నాయన, నాకు కొమ్ములు ఎట్లా, నువ్వు దూరం 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 దూరం. పైన ఊర్లో అందరూ భయపడి ఒక మీటింగ్ పెట్టుకొని వీడిని పిలిచారు. వీడిని తాళతో కట్టేసుకొని వచ్చారు. ఎందుకు ఇట్లా నన్ను ట్రీట్ చేస్తున్నారు, కొమ్ములు రావడం నేను కారణంగానే కాదు, నన్ను అందరూ విడిచిపెట్టిపోతున్నారు. నో, నువ్వు మంచివాడివా చెడ్డవా మాకు అనవసరం, నీ కొమ్ములుందే మాకు లేవు అంటే నువ్వు మాలో ఒకడివి కాదు, టాటా బాయ్ బాయ్ చెల్లా అన్న. మరి ఏం చేయాలంటే వీడిని ఊర్లోకి వెళ్ళి గెంటేయండి అన్న. అరే భగవాన్, నేను చేయని తప్పుకి అనవసరంగా శిక్షిస్తున్నారు. మొట్టమొదటి హీ రియలైజ్డ్, వీళ్ళకి ఏది అక్కర్లేదు, ట్రుత్ అక్కర్లేదు, నేనెవరు, నేను చేసిన మంచి పనులు, నా కార్యక్రమాలు ఏం అక్కర్లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేదు. మనలా లేడంతే. అందుకే మాయ అంటే అది. తల్లి కోరుకుంటుంది నాలాగే ఉండాలి నా కొడుకు, ఇదొక మాయ. నేను పెంచినట్టే పెంచాలన్న తండ్రి అనుకుంటాడు, ఇదొక మాయ. ఇప్పుడు ఆ ఊరిలో ఒక పూజారి ఉంటాడు. అతను అంటాడు అనమాట, కొమ్ములు వచ్చాయి, అవి మన కంటికి కనిపిస్తున్నాయి అంతే, అతను పొడవని అంటున్నాడు కదా, ఉండనీలే, ఊర్లో ఉంటావా వెళ్ళిపోతావు నువ్వు కూడా అన్నారు వాడిని. ఎందుకంటే అతని దేవాలయం ఉంది అంటే నేను చెప్పానండి అట్లేం లేదు, నాకైతే అతని వల్ల నష్టం లేదు అని చెప్పాడు. అయినా సరే ఊళ్ళందరూ పో 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 అన్నారు. నీలాంటి అతను అందరు కలిసి వాడిని ఊళ్ళకి వెళ్ళి తరిమేశారా, ఏదో కొమ్ముల వల్ల బయటికి పోయా, కారణం ఏంది సరిగ్గా చూస్తే తను ద్వేషిస్తున్నారా లేదే, జస్ట్ మాలా నీవు లేవు అంతే. ఆ తర్వాత అడవికి వెళ్ళిన తర్వాత చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు, తనకున్న దేవతలందరినీ ప్రార్థించాడు. సినిమాల్లో హీరో చూపించినట్టు ఒక బ్యాడ్ సాంగ్ పడ్డది, సాడ్ సాంగ్ పడ్డది, ఇటు తిరిగాడు. ఆశ్చర్యం ఏంటంటే అడవికి వెళ్ళిన తర్వాత అతని హెల్త్ మంచిగా అయింది, అందరికి పిండం పెట్టాడు. అంటే హాయిగా ప్రకృతిలో గాలి పిలుస్తున్నాడు, పండు కాయ తింటున్నాడు, నదిలో ఈత కొడుతున్నాడు, అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, పిట్టల్లో పిట్టయ్యాడు, కుక్కలో కుక్క అయ్యాడు, దున్నపోతులు దున్నపోతయ్యాడు. ఆ తర్వాత ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అయింది. అయిన తర్వాత పొద్దుగా అసలు అక్కడ లైఫ్ చాలా బాగుంది. అసలు ఊరికి పోవాలని లేదు, ఇంకా అసలు ఊరి మర్చిపోయాడు, మాయపోయింది. అంటే ప్రకృతిలో అతను అలవాటు. ఆ తర్వాత పొద్దున్నే మొహం కడుక్కుందామని ఇంకా బాత్రూమ్ గీత్రూమ్ చెంబుకి మెయిన్ లేవు, నది పాడుతూనే ఉండే పక్కన. ఇట్లా నదిలో దింకి ఈత గీత కొట్టి ఇట్లా మొహం చేతిలో నీళ్ళు తీసుకొని తాగుతుంటే చూశాడు కొమ్ములు లేవు, వెళ్ళిపోయినాయి. ఎప్పుడు పోయినా కూడా తెలియదు. ఇప్పుడు అమ్మయ్య మళ్ళీ ఊరు వెళ్ళిపోదాం అని బయలుదేరి ఊర్లోకి పోగానే ఆశ్చర్యపోయాడు. అందరికి కొమ్ములు ఉన్నాయి, ఇప్పుడు ఇతనికి లేవు. మళ్ళీ మీటింగ్ పెట్టారు, ఇతను మనలా లేడు, మనం ఇతని ఊరి నుంచి పంపించేద్దామని మళ్ళీ పంపించారంట. ఈ మాయ ఏం చేస్తుంది, ఆ సమాంతరతను కోరుకుంటుంది, అది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. మాయలో పడగొట్టడం అంటే నువ్వు ఏ జనరేషన్స్లో పుట్టినా, ఏ దేశంలో ఉన్నా సత్యం ఒకటే ఉంటుంది. మా ఊరిలో ఒక సత్యం ఉంది, ఈ ఊరిలో ఒక సత్యము. అటాచ్మెంట్ లేని స్థితి ఏ ఊరిలో ఉన్నా ఒకటే, కానీ అటాచ్మెంట్ ఉన్న స్థితి ఊరికి వేరు. ఇప్పుడు నాకేది వద్దన్నది ఏ ఊరైనా ఒకటే. నాకు ఇది కావాలంటే ఊరిని బట్టి వస్తువులు మారుతాయి. ఇప్పుడు ఒక పల్లెటూరు వాడు నాకు ఇది కావాలంటే వాడు ఎడ్లు అడుగుతున్నాడేమో, ఒక ప్యారిస్లో వాడు నాకు ఇది కావాలంటే వాడు బెంజికర్ అడుగుతున్నాడేమో, ఒక ధనికుడు నాకు ఇది కావాలంటే డబ్బు అడుగుతున్నాడేమో, తర్వాత ఒక అమ్మాయి నాకు ఇది కావాలంటే బంగారం అడుగుతుందేమో. ఈ నలుగురు నాకేం వద్దన్నారు అనుకో, ఈ ఏం వద్దన్నది ఏ ఊర్లో అన్నా ఒకటే స్టేట్మెంట్. అందుకే ఒక యోగి లక్షణం ఉన్నవాడికి ఊరైనా ఒకటే, లేకపోతే సిటీ అయినా ఒకటి. ఎందుకు మాయ పట్టుకోలేదు కాబట్టి. అందుకని మాయ పట్టుకోక ముందు తెలియదు మాయ అంటే ఏమిటో. మాయ పట్టుకుందన్నది ఎట్లా తెలుస్తుంది అంటే మెల్లగా జీవితంలో సాడ్నెస్ అనేది ఎంటర్ అయింది, అదొక సిమ్టమ్. ఇప్పుడు జ్వరం వచ్చిన ఎట్లా తెలుస్తుంది, బాడీ హీట్ అయింది. సో బాడీ హీట్ అయిందంటే బాడీ మనకు ఒక చెప్తుంది సంకేతం, అరే ఏదో ఇంబ్యాలెన్స్ అయింది, చెక్ చేసుకో డాడీ అని చెప్తుంది. మరి మాయ ఎంటర్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే మొట్టమొదటిసారి నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలైంది, అంతే. అదొకటి. చాలా ఉండగా ఒక దాని మీద మమకారం పెరిగింది, అంటే మాయ ఎంటర్ అయింది. ఇప్పుడు ఎవరెవరికైతే మాయ ఎంటర్ అయిందో, ఎవరైనా వాడు ఏ దేశం వాడైనా
ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 లేదా 6 లేదా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చూడు మాయ ఎంటర్ కాలేదు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 ఆర్ 13 ఆర్ 14 ఆర్ 15 మనం అన్నీ చేస్తాం, పరిగెడతాం, తింటాం, ఒక పెద్ద ఇంట్లో ఉంటాం, ఊరిలో ఉంటాం, తిరణాలకు వెళ్తాం. కానీ మనల్ని బాధించే అంశం ఏది ఉండదు. ఏదైనా ఉంటే అప్పటికప్పుడు అడగడం తీసుకోవడమే, కానీ లాటరల్ థింకింగ్ ఏముండదు. లేకపోతే కూర్చొని ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఇట్లా అనుకోవడాలు ఉండవు. ఏదైనా ఉంటే అప్పటికప్పుడే తేల్చుకోవడం ఉంటుంది. నాకు చాక్లెట్ కావాలి మమ్మీ, ఇస్తావా ఏమో నువ్వు? డాడీ నాకు చాక్లెట్ ఇప్పిస్తలేదు మమ్మీ, నాకు కావాలి పో. ఫైనల్ కనుక ఇప్పుడు కాదు రేపు, ఓకే అయిపోయింది అది. వాడేం రాత్రిపూట ఏకాంతం కూర్చుని ఇట్లా కన్నీళ్ళు కార్చట్లేదు, డాడీ చాక్లెట్ రేపిస్తే అడుగు తీపిచ్చలేదు, నా లైఫ్ ఇట్లా ఎందుకు అయితే ఆయన మాయ పట్టుకోలేదు. మాయ అంటే సందర్భం దాటిపోయిన తర్వాత కూడా నువ్వు ఆలోచిస్తున్నావు. ఇది ఎట్లాంటిదంటే ఒక గ్లాస్ కింద పడ్డది అంటే గుర్తు ఎట్లా పెట్టుకోవాలి మాయ పట్టుకుందంటే ఇవి సిమ్టమ్స్ అన్నట్టు. గ్లాస్ కింద పడ్డది, ఒక యోగికి పడ్డది, ఒక భోగికి పడ్డది. గ్లాస్ కింద గడగానే ఈ భోగి కంటే యోగి ఎక్కువ కొట్టి నీ అమ్మ ధావలమ్ముండా అవడక చూసుకునేది లేదా, ఉన్న ఒక గ్లాస్ ఎరగొట్టినావు, నీ చేతులు భద్రం లేకుండా పోయినాయి, కట్టె తీసుకురా కాలు ఎరగకూడదు అని అడిచాడు యోగి. ఒక ఎన్లైటెడ్ మ్యాన్ రామకృష్ణ పరమహంస. చూసే వాళ్ళకి ఎట్లుంది, ఈడేం యోగి బాబు, అరుస్తున్నాడు, తిడుతున్నాడు, నిమ్మకర్లు బాబు బండ బుద్ధులు వాడేవాడు. ఆ తర్వాత ఈ భోగి ఏమో చూసుకోవాలి కదా, అది కదా ఇది కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్నాడు. అసలు చూసే వాళ్ళు అనుకున్నారు అసలు ఈ యోగి కంటే ఆ భోగి చాలా బాగున్నాడు, అసలు ఇంత చక్కగా బిహేవ్ చేశాడు. అసలు ఈ యోగి అసలు యోగే కాదు. చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది, ప్రవర్తననే చూస్తున్నారు, మూలాన్ని చూడట్లే. మాయ మూలానికి పట్టుకుంటుంది పోయి. ఇప్పుడు యోగి ఆ సంఘటన అయిపోయిన తర్వాత జీవితంలో దాన్ని తలుచుకోలేదా, జీవితంలో ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఎవరినైతే తిట్టాడో అతని గురించి కొంచెం కూడా నెగిటివ్ ఫీలింగ్ తనలో కలగలేదు. గ్లాస్ కింద వేసిన వ్యక్తిని ఆ తాత్కాలికంగా 2 చీవాట్లు పెట్టాడు, అక్కడితో అయిపోయింది, పొరపాటు జరిగిపోయింది కానీ అంతే. మళ్ళీ నెక్స్ట్ 5 నిమిషాల తర్వాత చెప్పులేసుకోరా వెళ్దాం, మళ్ళీ చేసిందిగా మళ్ళీ ఏడుస్తున్నాడు, అవలమ్మన్నాడు, పావు గంటలో బ్రేక్. ఇతను అర్ధరాత్రి అనుభవం వచ్చింది కదా అని అతనికి తెలిసింది. ఇక్కడ తెలిసింది తెలియదు ఏం లేదు బిడ్డ, నేను చెప్తున్న దాంట్లో అంత కాంప్లెక్స్ ఇష్యూస్ ఏమి లేవు. అరిచాడు, అక్కడితో పోయింది. జీవితంలో మళ్ళీ దాని గురించి ప్రస్తావన కానీ దాన్ని తలుచుకొని బాధపడ్డది. నా దగ్గర ఒక కప్పు ఉండేది. ఇతను భోగి రామయ్య ఏం చేశాడు, ఇదే చేశాడు అనమాట. అయిపోయింది. అప్పుడు బాధ కలగలే, ఒక చేజాయి పడుతుంది లేదు, కానీ ఎప్పుడు అర్ధరాత్రి అయినా గుండె గుబులైంది. మా నాన్నగారు ఇచ్చిన కప్పు ఉన్న ఒక్క కప్పు పోయింది. తర్వాత ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు, ఎందుకు దిగులుగా ఉన్నావు, నిన్న ఒక సంఘటన జరిగింది, ఇట్లా కప్పు చేజారిపోయింది. ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తి చేజారేసాడు, అతని ఇంట్లో ఉంచుకోవాలి వద్దు నాకు తెలుస్తలేదు. ఇట్లా ఏదో డ్రామా నడుస్తుంది అనమాట. ఇంకా చర్చోపచర్చలు, ఇంకా ఆ తర్వాత ముక్తసరిగా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ చేస్తుంది అనమాట. అంటే సందర్భం అయిపోయిన తర్వాత కూడా మాయ వచ్చి కూర్చుంది, వీళ్ళిద్దరి దగ్గర వచ్చి కూర్చుంది, ఇద్దరు కప్పు కిందేశారు, ఇన్విజిబుల్. ఈ యోగి దగ్గర వచ్చి కూర్చుంది, వీడిని పట్టుకోవాలి వీడిని. అతను నెక్స్ట్ మూమెంట్లో మర్చిపోయాడు. 2 రోజులు అయింది, 5 రోజులు అయింది. అంటే యోగి క్వాలిటీ అక్కడ జరిగింది, అయిపోయింది. వ్యక్తిని ఏమనలే, వస్తువుని గుర్తు తెచ్చుకోలే, బస్ ఒకసారి అయిపోయింది. సరే ఆ క్షణం నుండి బయటపడదామని మాయ వర్తమానంలో ఉన్నవాడిని మాయ పట్టుకోదయా, మూవ్ అని అయింది. ఈతన్ సెకండ్ పర్సన్ ఏదైతే మాయ చూస్తూ ఉంది, అరే యోగి కంటే చాలా బాగా ప్రవర్తించాడు వీడు, రియల్ అనుకుంది. కానీ 1 గంటన్నర తర్వాత ఏ కప్పు చూసినా ఆ కప్పే గుర్తొస్తుంది. సిచ్యువేషన్ అబ్బా ఇంకెక్కి కూర్చుంది అంతే కథ, ఇంక వదిలిపెట్టదు. ఇంకా మాయ ఏం చేస్తూ ఉంటుంది, ఇంక ఏ కప్పు చేసి చూసినా మాయ గుర్తు చేస్తూ ఉంటుంది, ఏ డాడీ ఎవరు క్రై, మర్చిపోయినావా నువ్వు, అరే ఇంత ఆనందంగా ఉన్నవేంది నువ్వు, నీ స్వభావం ఏడవడం కదా, మాయ ఏడిపిస్తుంది అనమాట. అట్లా. సో అందుకని యూ షుడ్ బి అవే. కోపం కూడా మాయందా? కోపం మాయేమి కాదు. ఇప్పుడు ఒకరు ఏది ఇప్పుడు ఇంత ఎగ్జాంపుల్ ఇస్తే కదా, ఇంత ఓపెన్ ఎగ్జాంపుల్. ఘోరంగా తిట్టాడు, బండబూతులు తిట్టాడు, ఎన్ని. ఆ కోపం కాదు, ఇప్పుడు సెకండ్ పర్సన్ ఉన్నాడు కదా, ఇంత ముందు చెప్తున్నా, అతను అరవచ్చు, తిట్టొచ్చు, లేదా అతను చాలా పొలైట్గా బిహేవ్ చేస్తాడు, 10 సార్లు గుర్తు తెచ్చుకుంటారు. అదే ఇప్పుడు ఉదాహరణకి తల్లే ఉంది, ఎత్తేసాడు, తండ్రి వచ్చాడు, యోగి లక్షణం ఉన్నవాడు, పొలం ఉన్నవాడు, కింద వేసినావు అంటే ఎందుకంటే తిడతారు, మీరు ఎప్పుడు చిన్నప్పుడు తప్పు చేయలేదా మీరు అని వెనకేసుకు వచ్చింది. కానీ 2 రోజుల తర్వాత ఆ కప్పును చూస్తే బాధపడుతుంది,
అయిపోయింది, మాయకి కూర్చుంది. తండ్రికి పట్టుకోలే మాయ. అందుకే చాలా సందర్భాల్లో ఒక ఇంట్లో తాగుబోతుంటాడు, వాడు ఆస్తులు అమ్మేస్తాడు, కానీ వాడికి మాయ పట్టుకోలే, వాడు బిందాస్తున్నాడు. పెండ్లను పట్టుకుంది మాయ పోయి. అది భర్తను దలుచుకుని ఏడుస్తుంది. పిల్లలు చినిగి చొక్క లాగు వేసుకుంటే చిన్న లాగు వేసుకుంటే ఏడుస్తుంది. అడిగాడు, ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు అంటే, నీకు ఒక మంచి లాగు కొనిపిలేకపోయాను. నీకు వచ్చింది తెలుసా, నాకు చిన్న ఉన్నప్పుడు లాగులు ఉండేవి. నేను 10th వచ్చే వరకు వేరే వాళ్ళ బట్టలు వేసుకున్నాను. మా ఇంట్లో డబ్బులు లేవు కొత్త బట్టలు పీయడానికి. సో నా మైండ్లో వేరే వాళ్ళది నాదన్న బట్టగా చూశాను నేను ఈనాటికి అంతే. సో లాగ్ ఎప్పుడు ముడ్డి కింద చినిగిపోయి ఉండేది. మా అత్త అస్తర్ లేచేది దానికి, అంటే వేరే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉన్నది. నా కాంటెక్స్ట్ ఏంటంటే, అది ఎట్లా నాకు కనబడదు, ఏ రంగైనా ఓకే నాకు. లేదు మ్యాచింగ్ కావాలని పాప మా వెతుకులాడేది. దారం కూడా మ్యాచింగ్ కోసం తిరిగి అనసూయం ఇంటికి వెళ్ళి దారం ఇది అయిపోయింది. ఈ తర్వాత ఒకరోజు ఒక మంచి శుభగడి వచ్చింది. నాకు కొత్త లాగు కొనిచ్చారు, కానీ నాకు నచ్చలేదు అది. ఫస్ట్ నేను మా అతను అడిగిన ప్రశ్న ఒకటి ఏంటంటే, ఇన్ని రోజులు బొక్కబడ్డ లాగుకి నువ్వు అస్తర్లు వేసావు, ఇప్పుడు మంచిగా ఉన్న లాగుకు బొక్కేయి నువ్వు. నాకు బొక్కబడ్డ లాగే బాగుంది. ఎందుకు అంటే, కింద కూర్చుంటే చల్లగా అనిపిస్తుంది, అది నాకు మంచి. అంటే ఇది నాకు లాగు ఎట్లుండాలని ధారణ లేదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి ఉదాహరణకి మనకు వేసుకునే పంజాబ్ డ్రెస్ ఉంది, ఇక్కడ వీ నెక్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ రాసిందా వీ నెక్ ఉండాలని? లేదు, మనకెవరు చెప్పలేదే. తర్వాత కొంచెం అమ్మాయిలు అయితే ఇట్లా ఛాతీ కొంచెం కనబడేట్టుగా, నడుము కొంచెం కనబడేట్టుగా ఈ బొట్లు వేసుకో. అట్లా ఎవరైతే బుక్లో రాయలేదు, వేదాలు రాయలేదు, అట్లా. ఇప్పుడు నిజానికి వెనుక పిల్లలు కనబడేట్టు బోల్ ఉందనుకో, ప్రాబబ్లీ సూపర్ స్టార్లు కూడా వేసుకుని తిరిగేవాళ్ళు. అందరు వేసుకుని చిరంజీవి కూడా వేసుకున్నాడు అనుకో, అప్పుడు మనం కూడా అలాంటి ప్యాంట్ కావాలని కోరుకునేవాళ్ళు. నేను అడుగుతున్న అసలు ఒక పిర్ర ఒక 1 ఇంచ్ కనిపిస్తే ఏమవుతుంది? అసలు ఐ డోంట్ థింక్ నథింగ్ హ్యాపెన్స్. ఇంకా దాని మీద మన పేరు రాసుకోవచ్చు, ఏమీ కాదు. చెయ్యటంలో పాపం పిర్ర అట్లా, దాన్ని ఎందుకు మనం ఇన్సల్ట్ చేస్తున్నాం నాకు అర్థం కావట్లేదు. మన బరువు మోస్తున్నది, దేవుడిచ్చిన దిండది. సో నేను ఎప్పుడన్నా మామూలుగా మాట్లాడితే ఈ పిర్రా అనే పదం వాడినప్పుడు ఒక 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 ఆవిడ ఉండేది ఊర్లో, విపరీతంగా నవ్వేది. ఎందుకు నవ్వుతున్నావు అంటే, భలే ముద్దుగంటవయ్య గారు ఆ పేరు నువ్వు. ఒకసారి ఆయన తెలుసా, నేను చచ్చిపోయేటప్పుడు వస్తావు అయ్యగారు, నేను కనుక చచ్చిపోయేటప్పుడు డెత్ బెడ్ మీద ఉంటే వస్తే పెద్ద ఆవిడ అంటే, ఏమో నాకు వీలుంటే వస్తానేమో. ఎందుకు అంటే, చివరి టైంలో చనిపోయే ముందు కొందరు వింటారు ఏదన్నా మంచిది, నువ్వు పిర్రా అంటుంటే చచ్చిపోలే అయ్యగారు, నేను ఎంత మంచిగా ఉంటావు అయ్యగారు, భలే ఉంటుంది అయ్యగారు నువ్వు అంటుంది అనేది. నాకు ఆమెలో ఆనెస్టీ నచ్చింది. ఆమె చచ్చిపోయింది, నేను పోలేకపోయాను. ఇప్పుడు నాకున్న ఈ ఆర్థిక పరిస్థితి బండి ఉంటే నేను పోయి చెవు దగ్గరికి పోయి పిర్రా అంతే. షీ వుడ్ హ్యావ్ స్వర్గానికి వెళ్ళిపోయేది. ఎందుకంటే ఒకటి మంచి ఆత్మశాంతి ఇచ్చిన గొప్పగా ఒక ఐ లవ్ యూ అని చెప్పు, చాలా ఐ లవ్ యూ అని చెప్పు అంటే వాడు అలా సంతోషపడుతున్నాడు. సే సారీ అంటే సారీ అనగానే సారీకి పిర్రకి తేడా కనిపిస్తుంది నాకు. రెండింటితో 2 పదాలు ఉంది, రెండింటితో 2 అక్షరం రానే ఉంది. జస్ట్ పిర్రకి రావుతుంది అట్లా. ఇంకోటి బూతులు మాట్లాడతారు, ఇదేం బూతు కాదు, శరీర అవయవం పేరు అంతే. ముక్కెట్లనో, కన్నెట్లనో, చెంపట్లనో, జబ్బట్లనో, పిర్రట్ల పాపం. దయచేసి దాన్ని అబాండన్ చేయండి, అందులో ఏ బూతు లేదు. ఇంకోటి నిజంగా అది బూత్ అనిపిస్తే పోయి కోయించుకోండి, ఓ పని అయిపోతుంది. ఎందుకు అనవసరంగా మీరు ఏ ఊరికి పోతే ఆ ఊరికి దాన్ని తీసుకుపోవడం, ఇంట్లో పెట్టేసుకుని వెళ్ళిపోండి. సో వాట్ ఐఎమ్ ట్రైన్ టు కన్వే, మాయ పట్టుకుందా లేదా అని తెలుసుకోవచ్చు. అంటే గతంలో జరిగిన దాని గురించి ఇప్పుడు చింతిస్తుంటే మాయ పట్టుకున్నట్టు. ఒకరిని చూడగానే మనకు ముందే అభిప్రాయం ఏర్పడుతుంటే మాయ పట్టుకున్నట్టు. ఏదన్నా పట్టుకున్నప్పుడు నాది నీది అనే భావం వచ్చిందా మాయ పట్టుకున్నట్టు. ఎలా గుర్తుపట్టాలి ఇట్లా? ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఇది జోక్ కాదు, మనం జోక్ చేస్తున్నాం, బట్ ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఎవరైతే ఈ 5-6 విషయాలు గుర్తుపెట్టుకుంటారో మైండ్ మెల్లగా తానంతకు తాను క్లీన్ అయిపోతుంది. మనకి ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద అక్వేరియం ఉంటుంది అనుకో, అందులో అన్ని చేపలు ఉంటాయి. అన్ని చేపలు అక్వేరియంని గబ్బు చేస్తాయి. మన మైండ్ అక్వేరియం లాంటిది, అన్ని థాట్స్ గబ్బు చేస్తున్నాయి.
కానీ ఒక్క చేప ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఇట్లా గోడ కత్తుకొని ఉంటుంది. అది దాన్ని ఏమంటారు, క్లీనింగ్ ఫిష్ అని పిలుస్తారు. అది కూడా చేపనే, కానీ ఆ చేప ఏం చేస్తుంది, నీళ్ళని క్లీన్ చేస్తూ ఉంటుంది. అవును. దాని పనే క్లీన్ చేయడం. ఇప్పుడు మనకు వ్యాక్యూమ్ క్లీనర్ దాన్ని చూసి తయారు చేసిర్రు, చేపతో సహా. మీకు చూపిస్తా ఫోటో. అట్లనే మన మనసులో ఈ అవేర్నెస్ అన్నది క్లీనర్. నువ్వు ఎంత చెత్తన్నా చెయ్యి, అది చూస్తూ ఉంటుంది, అక్కడ చూడడంతోనే క్లీన్ అయిపోతుంది. అమేజింగ్ థింగ్ హ్యాపెన్స్. అందుకని ఎప్పుడు ఏం నీ దగ్గర డబ్బు ఉండని లేకపోని, నా అనే వాళ్ళు ఉండని లేకపోని, ఒక్కటి ఎప్పుడు కోల్పోకు, ఎరుక కోల్పోకు. నీవు ఉన్నావు. ఎవరు లేకపోతే ఒకలాగా, అందరూ ఉంటే ఒకలాగా ప్రవర్తించకు. నువ్వు ఎక్కడున్నా నీలా ఉండు. నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకలాగా, నీకు తెలియని వాళ్ళు ఉంటే ఒకలాగా ప్రవర్తించకు. నువ్వు నీలా ఉండు. చనువు అనేది వేరు. కుక్క కూడా చనువు ఉంటుంది, నేను దాని గురించి మాట్లాడట్లేదు. అటాచ్మెంట్, చనువు ఉండని, అటాచ్మెంట్ వద్దు, దేనితోనూ వద్దు. అటాచ్మెంట్ అన్నది మాయ ఇట్లా కాలు పెడుతుంది అంత మీద. ఎనీ కైండ్ ఆఫ్ వస్తువుతో అటాచ్మెంట్ అయినా, మనిషితో అయినా, కాన్సెప్ట్తో అయినా, ఎనీ అటాచ్మెంట్ క్రియేట్స్ మాయ. అది ఓన్లీ బిగినింగ్, చాలా పెద్ద వర్డ్. తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను, దాని సిమ్టమ్స్ వల్ల తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు, హఠాత్తుగా ఏదో దుఃఖం పొంగొచ్చింది, వచ్చేసి గుబ్బు ఏడ్చేసావు. చిన్నప్పుడు ఎప్పుడు వస్తుంది, మాయ పట్టుకున్నాడు. అది లోపల కీ తిప్పుతాను, ఏడు ఏడు ఏ ఖాళీకి కూర్చున్నావు, ఏంది ఎప్పుడు హ్యాపీగా ఉంటే ఎట్లా అంటుంది. అదే ఇప్పుడు అదే నిర్వాణ షట్కంలో ఆదిశంకర్ల వారు చెప్తారు, నేనెవరు, సచ్చిదానంద రూపం శివోహం శివోహం అన్నాడు. అంటే నేను ఇంట్లో ఉండని, హిమాలయాల్లో ఉండని, పర్వత స్థానంలో తిరగని, గంగానది ఒడ్డున ఉండని, నా చుట్టూ 1,00,000 మంది భక్తులు ఉండని, ఎవరు లేకుండా ఉండని, నేను ఎప్పుడూ సచ్చిదానందాన్ని, సత్ చిత్ ఆనందముగా. మాయ పట్టుకోకపోతే సచ్చిదానందం అంతే. పట్టుకుందా ఆనందం చచ్చిపోయి, ఎప్పుడు నువ్వు ప్యారిస్ పోయినా నేను పీడ పట్టుకుంటాను అన్నమాట. లాగుతుంది, షిరింక్ అయిపోతుంది, అసలు ఈజీ వెళ్ళిపోతుంది. నువ్వు ఎగిరి గంతులేసి పాటలు చేసుకొని చెప్పట్లే, ఒక సహజమైన లైఫ్ ఈజ్ ఉంటుంది. చచ్చిపోయేవాడికి కూడా ఉంటుంది అది ఆశ్చర్యం. ఈజ్ అనేది వేరు, ప్లెజెంట్నెస్ అనేది అందరికీ ఉంటుంది. అది 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 సక్ చేస్తుంది అన్నమాట మాయ. ఎట్లా వస్తుందనేది ఎవరికి తెలియదు. అటాచ్మెంట్తో స్టార్ట్. ఈ ప్రపంచంలో అందరికీ సిజోఫ్రేనియా ఉంటుంది, అంటే ఒక రకమైన మానసిక వ్యాధి. అందరికీ మాయ ఉంటుంది. ఓన్లీ ఈ ప్రాపంచిక విషయాలు, ఈ మనుషులు దీంతో ఏ బంధం పెట్టుకోవద్దన్న స్పృహ కలిగినప్పుడు మాయ దిగిపోతుంది. అది ఒక్క సెకండ్లో స్టెప్ అవుట్ అయిపోయి నమస్తే పెడుతుంది. ఇట్లా అది ఎతుకులాడుతూ ఉంటుంది. వాడు ఎరుక ఉన్నవాడు ఉన్నాడా, వాడితో పాటు ఉండాలి, వాడు భుజం మీద ఎక్కువ ఉండాలి, ఉండదు, పక్కన ఉండాలి ఉంటుంది. మాయ ప్రొటెక్షన్ అనమాట. ఇంకా వాడి బాడీగార్డ్ వెరీ పవర్ఫుల్. కానీ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ సల్మాన్ ఖాన్ మీద ఎక్కితే ఎట్లా? ఇప్పుడు నాకు అటాచ్మెంట్ వద్దు అంటున్నాడు బుద్ధుడు. ఎందుకో తెలుసా? పక్కనే మాయ పట్టుకో లేదు, మాయ చాలా నమస్కారం పెడతా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీతో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఫ్రీ. మాయ నీ నుంచి ఫ్రీ అయిపోయింది. ఎంత గొప్ప విషయం. మరి ఆ మాయ ఉన్న స్థితి కొంతమందికి ఆనందంగా ఉంది కదా బాబు. ఏముండదు, అలా ఉండదా? ఏముండదు లైఫ్ బాగుంది అస్సలు. ఆ తర్వాత దాని నెక్స్ట్ రిజల్ట్ ఉంటుంది. నేను సినిమా అనౌన్స్ చేశాను, స్టార్ట్ చేశాను, మాయ పట్టుకుంది. నెక్స్ట్ అంతా బాధనే. సినిమా హీరో సరిగ్గా రాలే, గొడవలు అయితే, తర్వాత ప్రొడ్యూసర్ వెళ్ళిపోయింది, బాధ అవుతుంది. తర్వాత హీరోయిన్కి లైన్ వేసినా అది ఒప్పుకోలేదు, అదే సినిమా రిలీజ్ డేట్ అనుకున్నావు రాలేదు, థియేటర్స్ దొరకలేదు, అంత స్ట్రగులే. మాయ ఎక్కడిది, ఆనందం ఎక్కడిది? ఏ ఆనందం లేదు. ఇప్పుడు పెళ్ళి అయింది, ఫ్యామిలీ ఉంది, సెటిల్ అయినాం, అంతా బాగుంది, హ్యాపీగా ఉన్నాం అని అనుకుంటారు కదా. మరి అనుకోవడం వేరు, ఉన్నవాళ్ళు. ఇదే క్లీనింగ్ ఫిష్ అంటే, దాని నోరే అట్లా క్లీనర్ లాగా ఉంటుంది. అది ఏంది, ఇట్లా అద్దానికి పట్టుకొని ఉంటుంది అది. అగో దాని నోరే ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటుంది. మొత్తం సముద్రాలు నదులు క్లీన్ ఎందుకు ఉన్నాయి? ఈ ఫిషెస్ వల్లనే. ప్రతి ఫిష్లో అందమైన ఫిష్లు వేస్తే లేకపోతే లేదు. ఇంకో దీన్ని క్లీనింగ్ ఫిష్ వేసుకోవాల్సిందే. వేసుకుంటే మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. బుజ్జిముండ అదే క్లీన్ చేసుకుంటాం మొత్తం. అంటే అది వాటర్లో ఉన్న చెత్తను తినేస్తుంది. అక్వేరియం లోపలి దిక్కంతా ఫ్రెష్గా చేసేసి రోజు క్లీన్ చేస్తూ ఉంటుంది. దాని పని అది. సూపర్ అసలు. ఇట్లా అంటూ ఉంటుంది అన్నమాట. డస్ట్ ఈజ్ ఇట్స్ ఫుడ్.
చాలా బాగుంది. అట్లా. సో మనిషి కార్చే కన్నీళ్ళు, మనిషి పడే బాధ మాయకు ఆహారం అన్నమాట. ఏం తింటుంది అది తింటుంది. అరే వారం రోజులు వీడు ఇంకా బాధపడలే అని ఏం చేస్తే తీసుకుపోతుంది. ఒకసారి బెడ్రూమ్లకు పో డ్రా తెరిస్తే ఫోటో కనిపించింది. చూస్తే కథ మా నాయన గుర్తొచ్చింది కథ. అమ్మ ఈరోజు వీడిని బాధ పెట్టిన. అది ఎప్పుడు బాధపడకూడదు. అలాంటి స్థితి ఉందా? ఉంది. కోపడ్డం, తిట్టుకోవడం వేరు, బాధపడ్డం అన్నది మాత్రం అబ్సల్యూట్ అన్హెల్తీనెస్ ఆఫ్ ద మైండ్. ఇదేంటి, నేను స్టాంప్ వేసి ఎవరన్నా బాండ్ పేపర్ తీసుకురండి, స్టాంప్ వేసిస్తుంది మొత్తం సంకనాగిపోని నీ లాగు చినిగిపోయి రెండు లాగులకి 2 బుర్రలైనా సరే అవి లవ్ షేప్లో కొట్టుకోండి, ఎంజాయ్. కానీ బాధపడదు. నా లైఫ్ ఇట్లా అయిపోయా, వాడు నా మాట వినకపోయా. వినకపోతే వినేటట్టు చెప్పడానికి ట్రై చేయి. బాధపడ్డం ఏంది? నాన్సెన్స్. నేను అనుకున్న సక్సెస్ కాలేకపోయినా బాధ ఎందుకు పడుతున్నావు? సక్సెస్ అవ్వడానికి ట్రై చేయి. సక్సెస్ అనేది ఉందా లేదో తెలుసుకో, ప్రయత్నం చేయాలి. బాధపడడం ఏంటి? ఒక మనిషి నేను ప్రేమిస్తే వాడు నన్ను తిరిగి ప్రేమించలేదు, ఫైన్, అండర్స్టాండ్. వాడు ప్రేమించాలంటే ఏం చేయాలో అది ట్రై చేయి. లేకపోతే నన్ను వర్కౌట్ కావాలని తెలుసుకో. బాధపడడం ఎక్కడొచ్చింది? సో బాధపడడానికి వీల్లేదు, చింతపడడానికి వీళ్ళ లైఫ్ అంతా వాటి కోసం లేదు అని తెలుసుకుంటే మాయ పక్క జరుగుతుంది. ఏ రోజు తెలుసుకున్నావో యువర్ సింపుల్ ఒక స్టెప్ డౌన్ అయిపోతుంది. వర్తమానంలోకి వస్తుంటే మాయ దిగుతూ ఉంటుంది. గతంలో ఆలోచిస్తున్నాం, మాయ వచ్చి కూర్చుంటుంది. నువ్వు ఇంకా గతంలో మాయ మంచి భుజం ఇచ్చి చేసి కూర్చుంటుంది. మంచి యానిమేషన్ ఫిల్మ్ చేయొచ్చు. మాయ వర్తమానంలో ఉన్న మనిషి మాయ మెల్లగా వచ్చి పక్కన కూర్చుంటుంది. అంటే వాడికి నా అవసరం లేదు. స్క్రిప్ట్ కొంచెం స్క్రిప్ట్ నా అంత ఓపిక లేదు అని చెప్తున్నా నేను. స్క్రిప్ట్ కంటే షార్ట్ ఫిల్మ్ కంటే లైఫ్ ఇంపార్టెంట్. సో మాయ లేని స్థితిలో వచ్చి పడండి, మీ పక్కనే ఉంటుంది అది. ఇప్పుడు ఎటో గాలి మన పక్కనే ఉన్నట్టు ఎప్పుడన్నా మాయ మన పక్కనే ఉంటుంది. వెరీ పవర్ఫుల్ ద మాయ. చూద్దాం అసలు ఇంటర్నెట్లో ఏమన్నా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మాయా అకార్డింగ్ టు స్పిరిచువాలిటీ. వాట్ ఈస్ the Maya is spiritually, specifically Vedanta, is the cosmic power of illusion or delusion that causes the unchanging non-dual absolute Brahma to appear as a changing multiple material world, derived from Sanskrit roots of not and that which is not real. It is a veil of ignorance, avidya, preventing the perception of true reality. It acts as a magic show or dream, making the temporary appear permanent. అంటే అశాశ్వతమైన దాన్ని శాశ్వతమైనట్టుగా అది భావించాల్సి ఉంటుంది అన్నమాట. నేను చిన్న విషయం చెప్తే, మా దగ్గరకు ఎప్పుడు వచ్చేవాడు, మా మలకపేటలో ఉన్నాం. ఎప్పుడు వచ్చినా సరే అప్పట్లో భలే ఉండేవాడిని తెలుసా నేను. ఎవరిని తెలుసు, ఎట్ట తెలుస్తుంది? అప్పట్లో భలే ఉండేవాడు అంటే వాడు పర్స్ తీసి ఫోటో చూపించాడు. అసలు ఆ రోజుల్లో నా క్రాఫ్ట్ కానీ నా చెంపలు కానీ చూసావా? నేనే ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాను. ఎప్పుడు వచ్చినా విదిన్ 5 minutesలో ఈ డిస్కషన్. నాకు తర్వాత తెలిసింది అందరి దగ్గర అదే డిస్కషన్. ఖాళీ కూర్చుంటే చాలు. అప్పట్లో మనం ఎలా ఉండేవాడు తెలుసా? అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు, థిక్ హెయిర్ నాది. ఇప్పుడంతా పోయింది. అంటే ఈ బాడీని చూసుకొని మురిసిపోతారు. అంటే పట్టుకుంది మాయ అని. అంటే పాప బాడీని చూసి వాళ్ళు మురిసిపోవడం కాదు, ఎదుటి వాళ్ళు కూడా బాడీనే చూస్తారా? 99% బాడీనే చూస్తారు. ఇంకేదేం చూస్తాం? ఎవడమ్మా మైండ్ని ప్రేమించేది? అందరు బాడీనే ప్రేమిస్తారు. మైండ్ కౌగులించుకుంటుంది, బాడీనే కౌగులించుకుంటుంది. టచ్ కోసమే కదా మనిషి ట్రై చేసేది. ఐస్ క్రీమ్ ఊహించుకొని అంటే అయిపోతుంది కదా, కాదు బాడీ చీకాలన్నమాట. ఐస్ క్రీమ్ ఊహించుకొని డైరెక్ట్ ఐస్ క్రీమ్ తింటాం. సత్యయుగాలు ఊహించుకున్నారు, ఐస్ క్రీమ్ ఊహించుకోలేరు. ఒకసారి తిన్న తర్వాత అది ఓకే. అయితే ఫ్రెండ్ వచ్చినప్పుడు ఏదో ఆ ఫోటో ఇయ్యాను, ఇందాక చింపి అవతల పడేసింది. చింపి అవతల పడేసింది దాన్ని. లైట్ తీసుకో. ఈ క్షణం ఎప్పుడు నువ్వు దాన్ని ఎందుకు బేరీ చేసుకుంటున్నావు? రేపు ఒక చిన్న టాక్ మేబీ అద్దం చూసుకునే వాళ్ళు ఏమైనా 2 రకాలుగా చూసుకుంటారు. నీకు మాయ పట్టుకుంటే ఎట్లా అద్దం చూసుకుంటావు, మాయ లేకపోతే ఎట్లా అద్దం చూసుకుంటావు అనేది ఇప్పుడు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఇది ఇంటర్నెట్లో కొట్టినా దొరకదు. ఇది పూర్తి నా కాన్సెప్ట్. అద్దం చూసుకునే వాళ్ళు 99% మంది అద్దం చూసుకొని
గతంలో వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్నది బేస్ తీసుకొని ఇప్పుడు సరి చేసుకుంటారు కనుబొమ్మలు, చెంపలు, జుట్టు. అంటే ఎలా ఉండాలో వాళ్ళకు ఒక ఇమేజ్ ఉంది మనసులో. అట్లా లేరు కాబట్టి దానికి తగ్గట్టుగా మార్చుకుంటారు అనమాట. ఒక ఓన్లీ 0.001% పర్సన్ అద్దంలో చూసుకున్నప్పుడు ఈ క్షణం తాను ఎట్లా ఉన్నాడో అది చూస్తున్నాడు అంతే. ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ హిస్ బాడీ. అతను గతంలో ఎలా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అది కాదు, ఈ క్షణం ఎప్పటిదప్పుడే చూస్తున్నాడు. ఒక మరణించే ముందుగా చూసి ఎలా ఉంది, బాగుంది. దేని స్పెషాలిటీ దాంది కదా. మాయ పట్టుకోలే, ఉన్నది ఉన్నట్టు చూసావు. ఒకవేళ చెంపలు సొట్టని చుట్టని చూసావు అంతే. బాగా ఒకప్పుడు చెంపలు నిండుగా అసలు బూరెల్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లయిపోయినాయి చూడు అనేది ఏం లేదు. నీకు చెంపలు ఉన్నదే సొట్టపోవడానికి బేసిక్గా. తర్వాత neither nor untrue. It cannot be called absolute real. Maya is overcoming through spiritual knowledge, meditation, non-attachment, and realizing one's true nature as Brahman. అంటే ఏ అటాచ్మెంట్ లేని స్థితి మాత్రమే మాయను ఎదిరిచేయనిది. లేకపోతే మాయ వచ్చిన ఎట్లా తెలుసుకోవచ్చు? మాయ వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఎట్లా తెలుస్తుంది? ఒక దాని మీద ఇష్టం పెరుగుతుంది, ఉన్నది గుర్తించి. అంటే వర్తమానం కాకుండా గతంలో ఉన్నది ఇప్పుడు నేను బాధిస్తుంది. ఆ కారణంగా నీకు ఇబ్బంది అవుతుంది, నీకు ఏదో దుఃఖం వస్తుంది. నీకు దేని చూస్తేనే ఎగ్జైట్మెంట్ వస్తుంది, దేని చూస్తేనో థ్రిల్ అవుతావు, దేని చూస్తేనో డిసప్పాయింట్ అవుతావు. ఇదంతా మాయ లక్షణమే. మైండే. మాయ బాగుంది అని అనిపించదా? వస్తుంటుంది మాయ. అయ్యో అసలు మాయ చెప్తే కదా, అనారోగ్యం ఉంటే ఎంత బిజీ ఉంటామంటే నువ్వు హాస్పిటల్కి పోవాలి, సిలిండర్ పెట్టుకోవాలి, కూర్చోవాలి, బట్టలు ఇప్పాలి, పిర్ర కింద సూచిస్తాడు, మస్తు పని ఉంటుంది. ఆరోగ్యం ఉంటే ఏ పని ఉండదు, వెరీ బోరింగ్ లైఫ్. అది నీకు కళ్ళు చెడిపోయినాయి, ఎంత ఒక బుక్ చదవాలంటే ఎంత టైం పాస్ అవుతుంది, కనబడదు, నీళ్ళు కాడుతూ ఉంటే దులుపుకోవాలి, తుడుచుకోవాలి, వాళ్ళని కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అదే కళ్ళు క్లియర్గా నేను చూసినావు, చదివేసినావు. మాయ ఉంటుంది, నీకు లైఫ్ చాలా ఎంటర్టైనింగ్గా, థ్రిల్లింగ్గా, అద్భుతంగా అనిపిస్తుంది. మాయలేని లైఫ్ వెరీ బోరింగ్. అందుకే అందరూ మాయని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా అన్న పాట ఉంది, ఊరికి రాయలేదు. అంత మాయనే. మాయ నెగిటివ్ వర్డ్ కాదు. అశాశ్వతమైన దాన్ని నువ్వు శాశ్వతం అనుకుంటున్నావు, ఇది ఒక మాయ. భ్రమని సత్యం అనుకుంటున్నావు. ఏది నిజం అనుకుంటే అది మాయ అంటే అట్లా. ఇప్పుడు ఈ మనిషితో ఉంటేది నా జీవితం, ఇంతకంటే అబద్ధం ఇంకోట్లేదు అట్లా అంతే. అది ఎంత ఊరికే కాన్సెప్ట్స్ వచ్చి పట్టుకుంటే అట్లా. నువ్వు ఇప్పుడు ఒక ముసలామని అడుగు చెప్తుంది, ఏముంది అంత వస్తుంది, మస్తు ఆరాటపడ్డాం, మస్తు తిరిగినాం, మస్తు పీకిలాడినాం, కానీ ఏం లేదు, అంత వస్తుంది, అయిపోయింది బిస్కెట్. అందుకని ఇప్పుడు తెలుసుకొని నీ యొక్క శక్తిని పరుపులో పెట్టు. అది మాయ కాదు, కాయ. మాయ కాదు, ఉండదు. కాయ అంటే శరీరం. అట్లనే మామిడికాయ కూడా. అంటే అది కాయ అనేది మాయ కాదు, ఇట్స్ దేర్. అంటే తన యొక్క శక్తిని అంతా తీసుకొచ్చి ఒక కాయగా మారుస్తుంది కదా. అట్లా నీ శక్తిని ఒక క్రియేటివ్గా కాయగా మార్చు, బాగుంటుంది. ఫోకస్ ఆన్ వన్ థింగ్. ఇటు వెళ్తుంది, మళ్ళీ అక్కడికి రా. ఇప్పుడు నీకు బుక్ రాయమని చెప్పిందా, నిన్ను మాయ నుంచి బయటపడేయడానికి. మళ్ళీ మాయ ఎప్పుడు పట్టుకుంటుంది, అంతకంటే బాగా రాయాలి, పట్టుకుంది మళ్ళీ మాయ, కూర్చుంటుంది. అది వీడు మాయ నుంచి బయటపడ్డాడు రా అని చెప్పుకొని, నేను రీసా కంటే బాగా రాయాలి, పట్టుకుని వచ్చి కూర్చుంటుంది. అది ఎంత చిన్న సందు, ఒక్క థాట్ అయినా సరే వచ్చి పట్టుకుంటుంది. ఆ తర్వాత ఊరికే అన్న నేను అనగా దిగెళ్ళిపోతుంది. అది రెడీగా ఉంది అది. అట్లా నువ్వు వర్తమానంలోకి వచ్చినవా, ఏ రోజు వర్తమానంలోకి వస్తావో ఆ క్షణం మాయ నిన్ను దిగివెళ్ళిపోతుంది. 1,00,000 సంవత్సరాల నుంచి మోస్తున్నా సరే మాయకి నీతో ఏ అటాచ్మెంట్ ఉండదు. మాయకు ఒకటే, మాయను మాయ పట్టుకోదు, మాయనే నీడేట పట్టుకుంటుంది. సో మాయ ఎప్పుడూ పాపం సిద్ధంగా ఉంటుంది అనమాట. నేను 20 ఏళ్ళుగా నీతో ఉంటుంది, నేను వదిలిపోవడం నాకు ఇష్టం అనదు. నువ్వు వర్తమానంలోకి తీసుకురాగానే మాయ వెళ్ళిపోతుంది. దీన్ని ఎట్లా చెప్పవచ్చు సింబాలిక్గా అంటే, కొన్ని వేల సంవత్సరాలుగా ఒక అడవిలో చీకటి ఉంది, ఒక గుహలో చీకటి ఉంది, కానీ దీపం వెలిగానే చీకటి వెళ్ళిపోయింది అంతే. అట్లా మాయ 1,00,000 ఏళ్ళు ఉండొచ్చు, పర్వాలే. ఒక్కసారి వర్తమానంలోకి వచ్చావా, అంత పాత మాయ కూడా ఇంత కూడా నేను 20 ఏళ్ళ నుంచి ఉంటుంది, నేను పోను అన్నది. అది దయ్యము కాదు, మాయ. దయ్యం వదలదు,
మాయ అట్లా కాదు. మాయ చాలా గౌరవప్రదమైంది. అది ఒక దేవతా స్వరూపంగా చెప్తారు. అందుకే ఇట్స్ మోర్ పవర్ఫుల్ దాన్ గాడ్. అంటే అది 100% నిన్ను వదిలేయాలనుకుంటుంది. నువ్వే దాన్ని ఆహ్వానించావు. ఎప్పుడైతే వర్తమానంలోకి వచ్చి నువ్వు ఒక గంట సేపు అసలు ఏది ఆలోచించకుండా నిష్కామకర్మ చేసావు, నీకు నమస్కారం పెట్టి పక్కన వెళ్ళి కూర్చుంటావు. వదిలిపెట్టి పోదు, పక్కన ఉంటుంది. లైఫ్ అంతా నీ నీడలాగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే వాడికి మాయని దరిచేవరిని వాడు అది అనేది మాయే సెల్యూట్ చేస్తుంది. ఒకసారి తెలుస్తుంది, అవేర్గా ఉన్నవాడికి ఈ విషయం తెలుస్తుంది. ఐఎమ్ అవుట్ ఆఫ్ మాయా అని తెలుస్తుంది. ఇది పుస్తకాలు చదివితే తెలిసేది కాదు. 100% నీకు ఒక కేవల జ్ఞానం మాత్రంగా తెలుస్తుంది. ఇది జోక్ కాదు నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పేది 99% మందికి ఏం అర్థం కాదు. బౌన్స్. ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆలోచన వచ్చి దుఃఖం వచ్చింది, అప్పుడు రికలెక్ట్ అవుతుంది. ఓహో, మాయ వచ్చిందా, ఇట్లా ఇట్లా వచ్చిందనమాట. అట్లీస్ట్ తెలుస్తుంది అన్నట్టు. నేను అంటున్నది తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా? ఇప్పుడు ఈ క్షణంలో నాకు ఏడుపు వచ్చింది, ఇది మాయ కాదు. వర్తమానంలో ఏం జరిగినా మాయ కాదు. కానీ ఒక 10 days తర్వాత ఈరోజు జరిగింది ఆ రోజు తలుచుకొని మళ్ళీ కన్నీళ్ళు పెట్టి మాయ. అయితే మాయ ఏం చేస్తుంది? పాపం వస్తే కూర్చుంటుంది పైన. నువ్వు అట్లాగే ఇంకా రకరకాల ప్రవృత్తుల్లో పడ్డావు అనుకో, ఇంకా దిగదు. ఇంకా ఎప్పుడన్నా ఒకసారి ఎవరన్నా గతంలో జరిగిన ఒక దాన్ని బేస్ చేసుకుని ఎమోషనల్ అవ్వచ్చు, తప్పు కాదు అది. కానీ అదే నీ జీవన విధానం. ప్రతి వారంలోకి ఒకసారి, ప్రతి 10 రోజులకు వీడు రిపీట్ చేస్తున్నాడు రా, అయిపోయింది, వచ్చి కూస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి అంటే ఎక్స్క్యూజబుల్, ఓకే. అందుకని మాయ అన్నది కంటికి కనబడదు కాబట్టి ఎరుకలో ఉంటే తెలుస్తుంది. ఒక మంచి ఈజ్లో జీవించాలి మనం, బాధలో కాదు. సో బాధపడే వాళ్ళని బాధపడొద్దని నేను చెప్పను, చెప్పినంత మాత్రాన బాధపోదు. కానీ ఎరుక తీసుకొస్తే అన్నీ పడిపోతాయని మాత్రమే చెప్తున్నాను. వర్తమానంలోనే నీ మనసు నుంచే ప్రయత్నం చేయి. ఏ మెడిటేషన్ చేయక, ఏ పని చేస్తే ఆ పనులు మాట్లాడుతున్నా ఫోకస్ అంతా మాట్లాడు. ఎవరిదో కోపం వచ్చింది, చాలా చక్కగా కోపపడు. నడవాలనిపించింది, పోయి నడువు. వంట చేయాలనిపించింది, పోయి వంట చేయి. సంఘర్షణ వద్దు. వదిలిపెడితే పరిపూర్ణంగా వదిలిపెట్టు. అట్లా అంటే ఏదో ఒక వర్తమానపు అనుభూతి అన్నది మాయని నీకు రాకుండా చూస్తుంది అనేది ఒక చాలామంది యోగుల ఎక్స్పీరియన్స్. ఒక కామన్ మ్యాన్గా నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కూడా ఇది 100% ట్రూత్ అని నేను నాకు ఒక అనుభూతి కలిగింది. ఇప్పుడు మనిషి జీవితం ఏంది? నువ్వు ఏమన్నా తిను, ఐస్ క్రీమ్ తిను, నూడిల్స్ తిను, ఏం తిన్నా ఒకటి రావద్దు అనుకుంటావు. ఏంది? ఒక్కటి రావద్దు. ఏం రావద్దు? అనారోగ్యం. అనారోగ్యం రావాలని వాడు అనుకుంటాడు. అవును, అనారోగ్యం రావద్దు అనుకుంటాం. అదే ఎరుక అంటే. ఎరుక ఉండటం ఏదైనా నాకు రోగం రావద్దు అనడంతో నువ్వు అన్న ఐస్ క్రీమ్ వద్దు నాకు అంటే ఎరుక. ఇది అంటే మాయను రానియలే, అంతే, అంతకుమించి చేయలేదు. ఇది అర్థమైపోతే మొత్తం అర్థమైపోయింది. అది వర్షంలో ఆడుకుందామా అంటే నీ ఎరుక ఏం చెప్తుంది? అనారోగ్యం రానియకు అంటే నేను వర్షంలో ఆడుకోను అన్నాను. ఎందుకు? ఆడుకుంటే శరీరం తడిస్తే జలుబు వస్తే అనారోగ్యం వస్తుంది కాబట్టి అనారోగ్యము నాకొద్దు. ఆరోగ్యము నా లక్షణం, అనారోగ్యము కాదు. ఈ ఒక్క విషయం తెలుసుకోవడంతో నువ్వు వర్షాన్ని అబాండన్ చేయలే, త్యాగం చేయలే, మేలుకున్నావు అంతే. అట్లా ఇప్పుడు ఎవరో అన్నారు నువ్వు లేకపోతే నేను బతకలేదంటే అదంతా అబద్ధం బాస్, అటువంటిది ఏమి లేదని చెప్తావు. నేను లేకపోయినా నువ్వు పుట్టావుగా, నేను లేకపోతే బతకకుండా ఎట్లుంటావు అట్లేముండదు, అబద్ధం. నువ్వు లేకపోయినా నేను బతుకుతా, నేను లేకపోయినా నువ్వు బతుకు, కానీ అప్పుడప్పుడు కలిసి కాసేపు ఉందాం. దిస్ ఈజ్ లవ్. ఈ విషయం అర్థమైతే కలు, లేకపోతే దుబే. ఇది స్పష్టంగా చెప్పాను, ఎవరు నీతో లవ్ చేయడు. అట్లా అంత బంక బ్యాచ్ అది. ఏంటి పప్పా? మళ్ళీ చెప్పు. బంక బ్యాచ్. అదేం చెప్పిన మళ్ళీ చెప్పు. అంటే నువ్వు లేకపోతే నేను బతకలేను, ఒక వ్యక్తి ఇంపార్టెంట్, అదంతా అబద్ధమే. అందుకని ఎవరన్నా అసలు నువ్వు లేకపోతే నేను బతకలేను తెలుసా అంటే అదంతా అబద్ధము. అంటే ఉంటే బాగుంటుందన్న ఫీల్. ఎప్పుడన్నా రోజుకు 5 నిమిషాలు 10 నిమిషాలు కలుద్దాం తీ, లైఫ్ అంతా ఇంతటి దానికి అటాచ్మెంట్, బొంగు భోషణం ఎందుకు అని చెప్పావనుకో, ఎదుటి వ్యక్తి ఉంటే ఉంటాడు, పోతే ఉంటే అదృష్టం. ఫ్రీ అయిపోతారు. ఎందుకంటే క్లారిటీ ఫ్రీ అయిపోతారు ఆ పదంతో. ఇంకోటి జీవితకాలం కలిసి ఉండే వాళ్ళు కూడా ఏం కలిసి ఉండరు. అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. అందరూ వాళ్ళ వాళ్ళ గదుల్లో ఉంటారు, ఒకటి ఇంట్లో. ఎవరితో కలిసి ఉండడానికి ఈ ప్రకృతి నియమంలోనే లేదు. అది నీ బొందని నువ్వేం చేస్తావు? ప్రకృతి నియమంలో ఎలా లేదో 1000 ఏళ్ళు బతకడం ఎంత తోపైనా
అది ఒంగబెట్టి భూమి కింద కప్పేస్తుంది. అట్లనే ప్రకృతి నియమంలోనే లేదు ఒక వ్యక్తితో కలిసి ఉండడం. ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. ఇది తెలుసుకొని కలిసి ఉండి, కలిసి ఉన్న కాసేపు కలిసి ఉండు, వెళ్ళిపోతుంటే బాయ్ అని చెప్పేసి అనవసరంగా రారలు ఎప్పుడు వస్తావు, బయట ఎక్కడ తింటావు, హెల్తీ ఫుడ్ తిను, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడక. ఇవ్వని లైఫ్ వాడిది. వదిలేయడం నేర్చుకోవాలి, బాగుంటుంది. కానీ మైండ్ మాయ ఒప్పుకోదు. అడుగు పొద్దునుంచి ఒక్కసారి కూడా గొడవ పడలేదు, ఏదో ఒకటి తీసుకురా. నీ దవడలు నూపుతుంది, ఇలా మాట్లాడు, దీని గురించి అడుగు అంటే అప్పుడు లోపటి నుంచి ఆవేశం వస్తుంది. నేనేం తిన్నావు బయట? పప్పు తిన్నా. ఎన్నిసార్లు చెప్పాను పప్పు తినొద్దు. ఆ బయట పప్పులు మంచిగా చేయరు, హైజీనిక్ ఆయిల్ వాడరు. దీని హైజీనిక్ మైండ్కి ఏమైంది, అది మాయ పట్టించుకోదు. హైజీనిక్ మైండ్ ఉండొద్దు, ఓన్లీ హైజీనిక్ బాడీ ఉండాలి వీళ్ళకి. అట్లా నేను ఏ ఊకే నాకు ఎందుకు చెప్తావు, ఏం తినాలో నాకు తెలియదు. ఎప్పుడు అంతే నేను మాట్లాడుతుంది నీ ఆరోగ్య గురించి ఆలోచించదు. చెడిపోయి ఇప్పుడు నారదుల వారి ఇద్దరి మధ్యన గొడవ పెట్టి అతను ఎంజాయ్ చేస్తాడు. దట్స్ వాట్ మాయ డస్. దాన్ని నిజంగా ఇష్టం ఉండదు, కానీ నీకు ఇష్టం కాబట్టి ఏడిపిస్తుంది. అదే ఇప్పుడు నువ్వు మేల్కున్న వర్తమానంలో మాయ చెప్పింది, ఏదో ఒకటి మాట్లాడు, అవసరం లేదని, నమస్కారం, దిగెళ్ళిపోయింది. జస్ట్ ద మూమెంట్ యూ రియలైజ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. అది చేసిన పబ్లిక్ అది పప్ప